ओं श्री महागणाधिपते नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओं श्री महागणाधिपते नमः। शुक्रवार महानामी नवखंडासिनी 21 स्वर्ग विशालवासिनी पातालवासिनी विश्वरूपिणी नमो नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। రుద్రదేవి వాళ్ళకి నమస్కారము. మన ఈసీఐలో ఉన్న కమలానగర్ సంతోషి మాత దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు జరిపించుకుంటున్నాము. కావున మనం అందరము పూజా కార్యక్రమాల్లో పాల్గొందాము. ఓం శ్రీమాత్రే నమః. चंडिकाय नमः चंचलाय नमः चंद्राय नमः चंद्रमंडलमस्तकाय नमः सुरासन्यापे नमः पंचपदाग्रये नमः जरवाय नमः नीदावने नमः जराग्नि मंडलाय नमः चंदनाय नमः चंद्ररूपाय नमः चंद्रमोदिताय नमः जीवात्माय नमः जय नमः देवयानी नमः जय नमः जपे नमः जय नमः जन्मवतिराय तंत्रहीने नमः योतमाय नमः तत्वाय नमः तंत्ररूपाय नमः त्रिप्रसन्ने नमः त्रिशाय नमः त्रिशारानाय नमः देवनाय नमः हृदयाय नमः देशवलस्ताय नमः देवाय नमः देकालज्ञानाय नमः देकालज्ञान संपन्नाय नमः देवराय नमः देवराय नमः देवराय नमः देशिकाय नमः मुद्रिकाय नमः मुद्रिकामाय नमः मुद्रिकावादसमाय नमः मुद्रिकाद्रे नमः मुद्रिकादारे नमः मुद्रिकादाराय नमः देवकन्याय नमः देवसिद्धाय नमः देवपूज्याय नमः दासुदे नमः दयास्नवे नमः विष्णुनाथपते नमः देवायपते नमः देवपाय नमः जगद् संरक्षकाय नमः जगद् हृदयमणे नमः नीलकंठ विश्वरूपे नमः नवकंठ वासी नमः नमः ध्यानाय नमः नागमंडलाय नमः नागभूषणे नमः वादाय नमः सुधाय नमः सुधावृते नमः निकसर्गवासे नमः सुमंगलाय नमः सुराजापे नमः संगीतारंजरपाय नमः संगीतमंगलाय नमः नंदकृष्णमानसे नमः
सविताराजलब्धाय नमः शरणसिंहासने नमः संकल्पपरे नमः सदाने नमः समग्र विनाशने नमः सत्वराप्राप्ति सिद्धे नमः संतानप्रदाय नमः सर्वजने नमः दुर्गे नमः सर्वकर्ममृते नमः सर्वादात्मने नमः सर्वरोगप्रतिक्रियाय नमः सर्वशुभभावनाय नमः सर्वशक्ति मोण्डे नमः सर्वान्तर्यामिने नमः सर्वाभारते नमः सर्वादित्याय नमः सर्वसाक्षी नमः सर्वमोक्षी नमः सर्वशास्त्र स्वरूपाय सकलशास्त्रस्वरूपाय नमः सर्वयोगस्वरूपाय नमः सर्वमाय नमः सर्वमाय नमः सर्वसमुद्रपाय नमः सर्वसिद्धार्थमार्गसाय नमः सर्वमन्दिष्टाय नमः सर्वभूताय दशमीचे दिवसी अंबे सिंहाकृति हो नमस्ते अंबे शुभमणि शुंभयति रामसी केवासी हो विश्वाराम साक्षी अमिता बाबाई मामा विचारू मैं मामा नोती चाहूं
बोलो संतोषी माता की जय, बोलो महालक्ष्मी माता की जय, जगदम्बा विश्ववाणी माता की जय।
శ్రీమాత్రే నమః. చూశారు కదా, ఇప్పటి వరకు మనము అమ్మవారి కుంకుమ సహస్రనామార్చన మరియు కర్పూరార్చన మంగళహారతితో మన అమ్మవారి పూజలు విశేషంగా జరుపుకున్నాము. ఇప్పుడు ఈ నవరాత్రి ఉత్సవాల గురించి తెలుసుకుందాము. అమ్మవారి శరన్నవరాత్రుత్సవాల్లో మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి, దశమహావిద్యలో ఒకరు, ఆదిపరాశక్తి యొక్క కరుణామయి రూపం. ఈమె 16 ఏళ్ల బాలిక రూపంలో ఉండి సంతానం, సౌభాగ్యం, సంపద, కీర్తి, సంతానాన్ని ప్రసాదిస్తుంది. నవరాత్రుల్లో మొదటి రోజున దుర్గాదేవి బాల త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తుంది. బాల త్రిపుర సుందరి మహావిద్యలలో 8వ రూపం. ఈమెను ఉపాసించడం ద్వారా త్రిపుర అనుగ్రహం లభిస్తుంది, కరుణ మరియు సంతానం కూడా లభిస్తుంది. బాలిక రూపంలో ఉండి సకల కోరికలను తీర్చే కరుణామయి, సంతానము, సౌభాగ్యం, కీర్తి, సంపదలను ప్రసాదించే తల్లిగా పూజిస్తారు. శ్రీచక్రంలో మొదటి దేవతగా బాల త్రిపుర సుందరి దేవిని భావిస్తారు. దసరా నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారిని బాల త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తుంది. అమ్మవారి 2వ స్వరూపము గాయత్రి అమ్మవారు. గాయత్రీదేవి సకల వేద స్వరూపిణి, అన్ని మంత్రాలకు మూల శక్తి. ఆమె జ్ఞానం, విద్య, ధర్మానికి దేవత. మరియు గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా పాపాలు నశించి బ్రహ్మ సాక్షాత్కారం కలిగి జన్మ మరణ బంధాల నుండి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. ఆమె సకల వేదాలకు అధిదేవత, అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మాత. ఆమె విద్య మరియు ధర్మానికి దేవత. గాయత్రి బ్రహ్మదేవుని భార్యలో ఒకరు అని కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి. దుర్గా నవరాత్రుల్లో 2వ రోజు గాయత్రీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారని కొన్ని చోట్ల చెబుతారు. గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయడం ద్వారా బ్రహ్మ పరమాత్మను సాక్షాత్కరించుకోవచ్చు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల జన్మ మరణ బంధాల నుండి విముక్తి లభిస్తుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే శక్తివంతమైన మంత్రాన్ని గాయత్రి మంత్రం అంటారు. ఈ మంత్రం సకల వేదాల సారాంశం అని భావిస్తారు. గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల పాపాలు నశిస్తాయి. ఇది పరమాత్మ దర్శించడానికి ఒక మార్గంగా పనిచేస్తుంది. 3వ రోజు అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి ఆహారం మరియు సమృద్ధికి దేవత. మరియు హిందూ మతంలో ఆమెను అన్నపూర్ణేశ్వరి అని కూడా పిలుస్తారు. ఆమె పార్వతీదేవి యొక్క అవతారం. శివునికి భిక్ష వేసి కాశీలో ప్రజల ఆకలిని తీర్చేస్తుంది. అన్నపూర్ణాదేవిని భక్తులు అన్నం పెట్టే అమ్మగా కొలుస్తారు. ఆమె దయ, ఆనందం మరియు శ్రేయస్సును ఆనందిస్తారు. అన్నపూర్ణాదేవి అన్నం మరియు సమృద్ధికి దేవత. ఆమె భక్తులకు ఆహారం, సంపద మరియు శ్రేయస్సును ఆదిస్తుంది. ఆమె పార్వతీదేవి యొక్క రూపం. ఆమె ఆరాధన ఆనందం, శాంతి మరియు బాధల నుండి విముక్తికి సూచిస్తుంది. నవరాత్రులలో అన్నపూర్ణాదేవిని దర్శించడం ఒక విశిష్టమైన సంఘటనగా వర్ణిస్తారు. ఆమె అన్నపూర్ణేశ్వరి అని కూడా పిలువబడుతుంది. 4వ రోజు కాత్యాయని మాత. కాత్యాయని దేవి నవదుర్గలలో 6వ అవతారం. ఆమె మహిషాసుర సంహారం కోసం దేవతల శక్తులతో సృష్టించబడింది. ఆమెను ధ్యానించడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, వివాహయోగం కలుగుతుందని, అలాగే ఉత్తమ సంతానం, సౌభాగ్యం, సంపదలు సిద్ధిస్తాయని నమ్మకం. ఆమె అజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత మరియు ఈ దేవికి అంకితం చేయబడిన వ్రతాలు. మహిషాసురుడిని సంహరించడానికి దేవతల శక్తులన్నీ ఒక చోట చేరి కాత్యాయన ఋషి ఆశ్రమంలో స్ఫటికీకరించబడంగా కాత్యాయని దేవి సృష్టించబడింది. దేవతలు మిశ్రమ శక్తుల నుండి కాంతి రూపిణిగా ఉద్భవించి లోకాలను దుష్ట శక్తుల నుండి రక్షించింది. హిందూ శాస్త్రాల్లో యొక్క మరియు తంత్ర విద్యల ప్రకారం కాత్యాయని దేవి అజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత. ఈ చక్రాన్ని ధ్యానించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని విశ్వసిస్తారు. నవరాత్రుల్లో దుర్గాదేవిని 4వ రోజు పూజిస్తారు. అందులో కాత్యాయని దేవి 4వ అవతారం. 5వ రోజు మహాలక్ష్మి అమ్మవారు. మహాలక్ష్మీదేవి హిందూ సంప్రదాయంలో సరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు, ధైర్య సాహసాలకు అధిదేవత. ఆమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువునకు ఇల్లాలో క్షీరసాగర మథనంలో పుట్టిన ఆమె సంపదల దేవతగా కీర్తించబడుతుంది. ఆమెను సంపద, స్థిర సంపదలకు ప్రతిరూపంగా భావిస్తారు.
మహావిష్ణువుకు భార్య. ఆయనతో పాటు వైకుంఠంలో నివసిస్తుంది. పాలసముద్ర మథనంలో నుండి ఆమె జన్మించింది. ఆమెను ఆదిలక్ష్మిగా కూడా పూజిస్తారు. ఇది అష్టలక్ష్మిలలో ఒక రూపం. మహాలక్ష్మికి 8 రూపాలు. వీటిలో ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆమె శౌర్యం, ధైర్యం, విజయం వంటి లక్షణాలను సూచిస్తుంది. ఆమెను ఆరాధించడం ద్వారా శుభం కలుగుతుందని, దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. చూశారు కదా రుద్ర టీవీ ప్రేక్షకులు, ఇప్పటి వరకు మనము 5వ రోజు అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గురించి తెలుసుకున్నాం. రేపు మనం శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.